సైకిల్స్ అనేవి రెగ్యులర్ గా ఉన్నాయి అంటే దాని వల్ల ఏం అర్థమవుతుంది మనకు మంత్లీ ఫాలికల్ అనేది పెరగడం, అది రప్చర్ అయి ఎగ్ రిలీజ్ అవ్వడం అనేది కరెక్ట్ గా జరుగుతుంది అన్నట్టు అర్థం అనమాట. సో 99.5% ఆఫ్ ద కేసెస్ లో మనము అది రెగ్యులర్ గా ఉంది అని అర్థం చేసుకోవచ్చు. బట్ ఇలా అవుతున్నా కూడా మనకు ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా అందకపోవడానికి మన కారణాలు ఏముంటాయి అని మనం చూసినట్టయితే, మనకు ఫాలికల్ రప్చర్ అయ్యి రిలీజ్ అవుతుంది. బట్ మనకి అది రిలీజ్ అయ్యాక ట్యూబ్స్ లో వెళ్ళడానికి, స్పర్మ్ తోటి అది ఫర్టిలైజ్ అవ్వడానికి ఏమన్నా ఇష్యూ ఉందా, అంటే ట్యూబ్స్ లో ఏమన్నా బ్లాక్ ఉందా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. సో రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు మనకు న్యాచురల్ గా రావట్లేదు అన్నప్పుడు ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉన్నాయా లేదా అనేది చూసుకోవడం ఇంపార్టెంట్. దీంతో పాటు సైమల్టేనియస్ గా ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే ప్లాన్ చేస్తున్నారో ఆడవాళ్లతో పాటు మగవాళ్ళు కూడా ఎవాల్యుయేషన్ అనేది చేసుకోవడం ఇంపార్టెంట్. సో మగవాళ్ళ సైడ్ నుంచి సెమెన్ అనాలిసిస్ అనేది ఒక బేసిక్ టెస్ట్ లాగా సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ చూసుకున్నాక ఏమైనా ప్రాబబుల్ కాజెస్ ఉన్నాయా అనేది తెలుసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట.